అన్నా, ఆ ఇంద్రాన్ని తీసుకెళ్లే నగల బాక్సుల్లో బాంబులున్నాయన్నా. నా అనుమానమే నిజమైనది. ఈ పెళ్లిలో ఏదో కల్లోలం సృష్టించడానికి ఇంద్రాణి బాంబులు తెప్పించినదన్నమాట. సామిరెడ్డి, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. అలాగే మనోళ్ళకి ఏ చిన్న ప్రమాదం జరగడానికి వీల్లేదు. అందర్నీ అప్రమత్తంగా ఉండమని చెప్పు. తేడా వస్తే దేనికి వెనకాడద్దు. సిరి కోడలిగా మన ఇంట్లో తొలి దీపం ఎలిగించగానే ఇంద్రాణి ఫోటో దగ్గర మలిదీపం ఎలుగుతా ఉండాలా? నరసింహ, ఇంద్రాణి చూస్తుండగా నీలాంబరి రూంలో బాంబులు పెట్టావా? పెట్టాను మేడం. మరి కొండారెడ్డి వాళ్ళున్న విడిదింట్లో? అక్కడ పెట్టాను మేడం. వెరీ గుడ్. ఇంద్రాణికి నీలాంబరి మీద, నీలాంబరికి ఇంద్రాణి మీద అనుమానం క్రియేట్ అయినట్టేగా? అయింది మేడం. గుడ్ జాబ్ నరసింహ, కీప్ ఇట్ అప్. మేడం, మీరే బాంబులు పెట్టించి మళ్ళీ మీరే వాళ్ళకి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు మేడం? ఆనందం మేడం దగ్గరికి రా, చెప్తాను. ఏంటో చెప్పండి మేడం. అది ఇదేంటి మేడం, చెప్తారని ఇచ్చారు. గిచ్చింది చెప్పడానికే ఆనందం. కన్ఫ్యూజ్ కాక ఆనందం, క్లారిటీ ఇస్తాను. నేను ఇక్కడ గిచ్చితే నీకు అక్కడ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? ఎక్కడికి ఇచ్చినా అక్కడే వస్తాయి మేడం. కదా? అలాగే నేను ఏ పని చేసినా ఆ పెళ్లి ఆపడానికే ఆనందం.
ఆ మాటకి ఎత్తకుండా చెప్పొచ్చు కదా. సింబాలిక్ గా చెప్తేనే నీకు బాగా సింక్ అవుతుందని అలా చెప్పాను. సింకా సింగనాదవా, నా చెయ్యి స్కిన్ వాసిపోయింది మేడం. ఆ. ఈ పెండ్లిలో మన్నేవన్న చెయ్యినికే ఆ నీలాంబరి బాంబులు పెట్టినాదని నాకు అనుమానంగా ఉండదన్నా. నీలాంబరికి మనం ఏం ద్రోహం చేసినామని మన మీద ఎంత పగపట్టినదేంద్రమ్మా? తను కోరుకున్నది దక్కలేదన్న కోపమన్నా. దాంట్లో మన తప్పే ఉండాది. తప్పొప్పుల గురించి ఆలోచించే మనసి ఆ నీలాంబరికి ఉంటే అట్టా అక్కాబావను వదిలేసి ఎల్లుండేది కాదు. తన మనస్తత్వం గురించి మనకు బాగా తెలుసు కదన్నా. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళనే మొండి రకం. ఎందుకైనా మంచిది ఈ పెండ్లై మీరు మీ ఇంటికి వెళ్లే వరకు ఆ నీలాంబరితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ నీలాంబరి ఇంకా పాత పగ మీదే ఉండాలి. ఇంద్రాణి, ఏందక్కా? సిరిని పెళ్లి కూతురి చేస్తున్నారట. మన ఇంటి నుంచి సారి తీసుకెళ్ళివ్వాలి కదా. సిరికి మేనత్తవి, నువ్వెళ్ళిస్తేనే బావుంటుంది. అట్టాగే అక్క. అక్క, ఏంటి నీలాంబరి? సారీ నేను తీసుకుని వెళ్ళిస్తానక్క. నేను వచ్చిన కాడ్నుంచి ఇంతవరకు సిరిని చూడలేదు కదా, ఈ విధంగా అయినా చూద్దామని. అలాగే నీలాంబరి. ఇంద్రాణి, నువ్వేమనుకోకమ్మా. తనేదో ముచ్చట పడుతోంది. సారీ తను తీసుకెళ్ళిస్తుందిలే. నీలాంబరి కూడా సిరికి అత్తవరసే కదా.
నా దిష్టి తగిలేలా ఉంది బంగారం. నీలాంబరి, నువ్వా? బాగుండావా? ఏ బాగాలేనట్టు కనపడతాండానా? ఎవరు నాన్న తను? మీ భవానీ అత్త చెల్లెలమ్మా. నిన్ను చూడనీకి వచ్చినట్టున్నది. సోణ్ణికి మీరేమన్నా దగ్గర చుట్టాలా? ఏదైతేనే వచ్చినావుగా నీలాంబరి. నా కూతురు సిరి. నువ్వేనా సిరి అంటే? పర్లేదు, చూడటానికి బాగానే ఉండవు. పోలికంతా మీ అమ్మదే, కానీ ఆ సూప్ ఉందే మీ అత్తది. మా సంజయ్ నిన్ను ప్రేమించినాడట కదా. అక్క చెప్పినదిలే. మీ మధ్య ఆ ప్రేమే లేకపోయి ఉంటే నువ్వా ఇంటి కోడలు కావటం కొల్లో కూడా జరుగుండేది కాదు. ఎందుకంటే సంజయ్కి మా అన్న కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. తను అమెరికాలో ఉండాది. చదువులో అందంలో నీకన్నా సానా ఎత్తులో ఉండాది. ఎవరికెక్కడ రాసి పెట్టుంటే అదే జరుగుతుంది నీలాంబరి. మన చేతుల్లో ఏముంటుంది? దేవుడి రాతల్ని కూడా మార్చే మడుసులుండారు. ఊసరి వెళ్లి రంగులు మార్చినట్టుగా వాళ్ళ అవసరం కోసం ఏదైనా మారుస్తారు, ఎవరినైనా మారుస్తారు. ముందు నీతులు చెప్తేనే వెనకాల గోతులు తీస్తా ఉంటారు. ఆ గోతులు పోడ్చనికే నేనొచ్చినా. ఎవరు గోతులు ఎవరు పూడుస్తారో తర్వాత చూసుకుందాం గానీ ముందు సిరికి బొట్టు పెట్టి సారి ఇవ్వు. నీ చేతులతోనే పెళ్లి కూతురి బాసికం కూడా కట్టు. ఆగండి. నాకు బాసికం కట్టే అర్హత మీకు లేదు. నీలాంబర్ కూడా నీకు అత్తేనమ్మా, తను కట్టొచ్చు. అత్త పేరుకేనన్నా, ప్రేమకి కాదు. తనే చెప్పింది కదా. పెళ్లి కూతురికి బాసికం కట్టేది కేవలం అలంకరణ కోసం కాదు నాన్న. నుదుటి మీద ఉండే ఆ బాసికంలాగే నుదుటి బొట్టుతో నిండు నూరేళ్లు
నిత్య సుమంగళిగా ఉండాలని అత్త దీవిస్తూ ఆప్యాయంగా కట్టాలి. అప్పుడే ఆ పెళ్లి కూతురికి శుభం జరుగుతుంది. చుట్టరికం కూడా కలుపుకోలేని నీలాంటి సంస్కారం లేని వాళ్ళు బాసికం కడితే నాకు శుభం జరగదు. అత్తంటే ప్రేమని పంచేది, అధికారాన్ని చూపించేది కాదు. అటువంటి ప్రేమని పంచే నా మేనత్తుండగా నీలాంటి ఉత్తి తత్తలు నాకెందుకు? నాన్న, అత్తకి కాల్ చేసి రమ్మని చెప్పు. నా బంగారు తల్లివే. వివాహానికి ముందు పెళ్లి కూతురు చేత ఈ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే, పార్వతీ అమ్మవారు ఆది ముత్తైదువు. ఆ తల్లికి కుంకుమార్చన చేస్తే పెళ్లి కూతురు నిత్య సౌభాగ్యవతిగా ఉంటూ దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. అందుకే ఈ కుంకుమ పూజ చేయిస్తారన్నమాట. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముప్మశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతియే నమః. అమ్మా, నేను గౌరీ అష్టోత్తరం చదువుతూ ఉంటాను, మీరు కుంకుమతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి. ఓం శ్రీ గౌరీయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కేశవాయ నమః. ఓం శ్రీ జగన్మాతాయ నమః. ఓం శ్రీ పుష్పేశ్వరాయ నమః. ఓం భగవతాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం దీర్ఘ సుమంగళాయ నమః.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా, మీ దంపతులు వెళ్ళి మగ పెళ్లి వారిని కళ్యాణ మండపానికి తీసుకురావాలి. పదండి, మనం వెళదాం. అమ్మా, మీరు మాత్రం ఈ కుంకుమతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి.